Good morning, ladies and gentlemen. We got him. హలో అండి, అది యూటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్. లేడీస్ అండ్ జెంటల్మెన్, వీ గాట్ హిమ్. ఐ థింక్ టెక్నికల్లీ నాట్ ట్రూ, ఎందుకంటే ఆ నిందితుడి ఫాదరే అతన్ని అప్పగించాడు అధికారులకు. ఇది రైట్ వింగ్ కామెంటేటర్ చార్లీ కర్క్ హత్యకు సంబంధించిన అప్డేట్ అండి. నిందితుడిని పట్టుకున్నారు. అతని పేరు టైలర్ రాబిన్సన్. యూటాకు చెందిన 22 సంవత్సరాల విద్యార్థి. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ అండి, ఐఎమ్ గ్లాడ్ దే కాట్ హిమ్. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ హోప్ హీఈస్ ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా. ఇప్పుడే ఒక అరగంట క్రితం ముగిసిందండి ప్రెస్ కాన్ఫరెన్స్. అదంతా చూశాను. చూసి కొంచెం అవగాహన చేసుకుని మరికొంత రీసెర్చ్ చేసి ఈ వీడియో పెడుతున్నాను. అందులో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అంశంలాగా నాకు కనిపించింది ఏంటంటే, బుల్లెట్ కాస్టింగ్స్ వర్ ఫౌండ్ విత్ ఇన్స్క్రిప్షన్స్. గవర్నర్ కాక్స్ అన్నాడు. ఐ విల్ టాక్ మోర్ అబౌట్ దాట్ వన్. ఇది అతని ఫాదర్, రైట్ సైడ్ టైలర్ రాబిన్సన్, వాళ్ళ ఫాదర్ మిస్టర్ రాబిన్సన్. వీళ్ళు రెస్టారెంట్లు తింటున్న ఫోటో. ఈయనే కొడుకుని పట్టించాడు. వన్ ఆఫ్ ద రిపోర్ట్స్లో ఏమని వచ్చిందంటే, ఫాదర్ అపరెంట్లీ టోల్డ్ దట్ హిస్ సన్ వాజ్ ఫిల్డ్ విత్ హేట్. ద్వేషం నిండుకుంది అన్నాడు. ఆ టైలర్ రాబిన్సన్ ఫ్యామిలీ గురించి కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఇట్స్ ఎ గన్ లవింగ్ ఫ్యామిలీ. టైలర్ రాబిన్సన్ పేరెంట్స్ ఇద్దరు రిజిస్టర్డ్ రిపబ్లికన్స్. కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి వెదర్ టైలర్ రాబిన్సన్ హిమ్సెల్ఫ్, ద 22-year-old, if he himself is a Republican or not. కొందరేమో ఈజ్ నాట్ పార్టీ అఫిలియేటెడ్ అంటున్నారు, కొందరేమో అతను రిజిస్టర్డ్ రిపబ్లికన్ అంటున్నారు. సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. రాన్ ఫిలిప్పాస్కి నేను చాలా క్లోజ్గా ఫాలో అవుతాను. వెరీ బ్యాలెన్స్డ్ గాయ్. హీ అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. ఫార్మర్ రిపబ్లికన్స్, రీజనబుల్. అంటే I consider myself a center left and he considers himself to be little bit to the center right. అతను అనేది ఏంటంటే, తండ్రి కొడుకు ద్వేషంతో నిండిపోయాడు అని అన్నాడు. అది తండ్రి కంక్లూజన్. ఇది గన్ లవింగ్ ఫ్యామిలీ, రిపబ్లికన్ ఫ్యామిలీ. కొడుకు ఆ కంక్లూజన్కి వచ్చాడు అంటే అది ఫార్ లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్సా, డెమోక్రాటిక్ ఇన్ఫ్లుయెన్సా, లేక కొడుకు 22 ఏళ్ళు అంటే హీజ్ అన్ అడల్ట్, అతనికి అతనే వచ్చినట్ట. నేను రాన్ ఫిలిప్పాస్కితో ఏకీభవిస్తాను. తనంతట తనే ద్వేషం నింపుకున్నాడు అతను. టైలర్ రాబిన్సన్. టైలర్ రాబిన్సన్ నల్లజాతివాడు కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ముస్లిం కాదు, ఇమిగ్రెంట్ కాదు, డెమోక్రాట్ కాదు. ఇవన్నీ సత్యాలు, ఇప్పటివరకు బయటకు వచ్చిన సత్యాలు, నిజాలు. సరే, ఇన్స్క్రిప్షన్స్ ఏంటో దాని గురించి చూద్దాం. స్పెన్సర్ కాక్స్ అన్నాడు, నేను వీడియో ప్లే చేయనులేండి. బుల్లెట్ కాస్టింగ్స్ మీద నోటీసెస్ బల్జెస్ అని రాశాడట ఇన్స్క్రిప్షన్. OWO, వాట్స్ దిస్? హే ఫ్యాసిస్ట్ క్యాచ్, ఇఫ్ యూ రీడ్ దిస్ యు ఆర్ గే. ఇవి రాసి ఉన్నాయి. నా ఫస్ట్ థాట్ ఏంటంటే, హీ సెండింగ్ ఎ మెసేజ్. ఐ మీన్ ఆబ్వియస్లీ హీ రోట్ సంథింగ్. ఇన్స్క్రిప్షన్స్ అంటే మరి ఎలా రాశారో నాకు తెలియదు. మేబీ ఏమన్నా ఇన్స్క్రిప్షన్ మెషిన్ ఉంటుందేమో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా హౌ ఇట్ ఈస్ డన్. మనకి ఇండియాలో ఏదో మెషిన్స్ ఉంటాయి చూసారా, స్టీల్ గ్లాసుల మీద పేర్లు రాయడం అనేది, అది ఇన్స్క్రిప్షన్. అలాంటి ఇక్కడ ఇన్స్క్రిప్షన్ మెషిన్స్ యాక్చువల్గా చూశాను నేను అవి, బట్ వీ డోంట్ హ్యావ్ వన్ అట్ హోమ్. సో వాట్ డు దే మీన్? దట్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఏం మెసేజ్లు పంపిస్తున్నాడు దీని మీద? ఇప్పుడు యుద్ధాలలో పెద్ద పెద్ద బాంబులు వేసేటప్పుడు దాని మీద రాసి సంతకాలు చేసి సోల్జర్స్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ కామన్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ పీపుల్ డూ. ఈ గన్ కల్చర్లో ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఏమన్నా ఉందేమో, బుల్లెట్ కాస్టింగ్స్ మీద ఇన్స్క్రిప్షన్స్ పెడతాం. నాకైతే తెలియదు. I do not like guns. I do not want to own a gun. I respect Second Amendment to a degree. దాని గురించి ఎండ్ ఆఫ్ ద వీడియోలో చాలా ఆనెస్ట్ కాన్వర్సేషన్ చేయబోతున్నాను. సరే, వాట్ డూ దీస్ మెసేజెస్ మీన్ అని ఒక అతను ఇన్వెస్టిగేట్ చేశాడు. వాట్ దీస్ మెసేజెస్ ఇస్ ఆడమ్ కాక్రన్. ఒక్కొక్కసారి కాంట్రవర్షియల్ ట్వీట్లు పెడుతూ ఉంటాడు, బట్ హీఈస్ జనరల్లీ రీజనబుల్ గై. ఐ ఫాలో హిమ్. ఇతను ట్రాన్స్ కాదు, యాంటీఫా కాదు, అలాగే నల్లతను కాదు. It's మరొకసారి he's a straight white male in his 20s, fits the description of a vast majority of mass shooters in this country. Let's be honest, that is true. What do these inscriptions mean? Adam Cochran అంటాడు, OWO, what's this? It's an old meme that started from Tumblr and is now frequently made fun of in alt-right groups like Groyfers when transvestigating it.
ఇప్పుడు ట్రాన్స్వెస్టిగేటింగ్ అంటే ట్రాన్స్జెండర్ని ఇన్వెస్టిగేట్ చేయడం ట్రాన్స్వెస్టింగ్. Glomp tackles you X3 and notices your bulge. OWO, what's this? Notices your bulge. Basically, if a man turns into a woman, well, sorry, I had to say that. Penis in the chart, bulge ఉంటుంది. ఆ bulge ఉంటే, then the person in the female dress is a transgender man. That's what their meaning is. Second casting లో ఉంది, Oh Bella Ciao, Bella Ciao, Bella Ciao Ciao Ciao. A song popularized during World War II as part of anti-fascist movements in Italy. The heavily Catholic alt-right Goifers, ఈ Goifers లో ఎక్కువ ఉండేవాళ్ళు Catholics. They use this song when mocking left activists, but also Bella Ciao. This is a meme they use. ఈ ఇన్స్క్రిప్షన్ బెల్లా చావ్కి నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, it's a mockery of leftist activists. He's mocking leftist activists. Individuals like Nick Fuente have called Charlie Kirk liberal in disguise and a globalist and a fascist and a fake conservative. ఇప్పుడు on the right side లోనే extreme right wing కి చార్లీ కర్క్ is not right wing enough. అతన్ని liberal in disguise అంటున్నారు, globalist అంటున్నారు. This means the third casting లో రాసింది catch this fascist. ఓకే, చార్లీ కర్క్ ని ఫ్యాసిస్ట్ అని లెఫ్ట్ సైడ్ నుంచే అంటున్నారు. బట్ వన్ థింగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్, ఇతగాడు చార్లీ కర్క్ కే రైట్ సైడ్ ఉండే ఎక్స్ట్రీమ్ రైట్ అన్నమాట, అలాంటి ఐడియాలజీ ఉన్నవాడు. దీస్ ఇన్స్క్రిప్షన్స్ are suggesting he's not on the left or extreme left. He's on the extreme right who thinks Charlie Kirk is to the left. The last casting reads, if you are reading this, you are gay, laughing my ass off. Part of the deeply homophobic anti-LGBTQ culture of groups like Groyfers. A Groyfers group lo unna meme idi, dating woman is gay. Anyway, there is more. He went on to say, he's a 22-year-old white male Christian who wrote a Donald Trump riding costume for Halloween and grew up in his formative years during the pandemic when Groyfer culture took off. And his father, who was sheriff in rural Utah, went hunting and fishing and to gun shows frequently. There is some speculation in it. I don't want to get into all the speculation in it, but these memes, what they mean, these inscriptions, what they mean anedi, it's fairly objectively researchable, right? Some of them are opinions. The rest of them he put on opinions. I'm not going to give more airtime for those opinions. Thanks for watching. మరొక వీడియోలో యాక్చువల్గా చార్లీ కర్క్ ఎందుకు వివాదాస్పదమైన వ్యక్తో డీటెయిల్గా చెప్తాను. నమస్తే.